హాయ్ సార్. అది సార్. ఈ ఇన్సూరెన్స్ ఎవరు ఇంటలేనే సార్. ఎందుకు వింటారు సార్? లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పినా ఇంటారు, హెల్త్ కట్టుకోమన్నా కట్టుకుంటలేరు. మీరు వాళ్ళ దగ్గరికి పోయి చెప్తారా, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్తారా? నేను చెప్తున్నా సార్, ఫోన్ లో మాట్లాడుతున్నా, ఇట్లా ఇన్సూరెన్స్ ఉంటది మంచిగా కట్టుకోరి, లైఫ్ ఉంటది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది, మంచిగా కట్టుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పినా కూడా కడదాం కడదాం చూద్దాం అంటారు, కానీ మళ్ళా ఎవరు కట్టుకుంటలేరు. కడతలేరు. ఎందుకు కడతారు సార్? వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళ ఇంటికి పోతుందా, హాస్పిటల్ దగ్గరికి ఆ పర్సన్ పోతాడా? హాస్పిటల్ దగ్గరికి ఆయన పోవాలి. హాస్పిటల్ దగ్గరికి ఆయన పోయినప్పుడు పైసలు ఎవరు కట్టాలి? పోయినోడు కట్టాలి. అట్లా పైసలు కట్టడానికన్నా రెడీగా ఉంటారు, కానీ ఇన్సూరెన్స్ తీసుకొని అదే హాస్పిటల్ పోతే అదే పైసలు కంపెనీ కడతారని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా అర్థమవుతుంది సార్? ఎట్లా సార్? ఇట్లా అంటే అంటే ఏంటంటే మనం అడుగుతున్నాం కదా సార్, మనం ఫోన్ చేసి అడుగుతున్నాం కాబట్టి వాళ్ళకి లోకువ, అరే నన్ను ఫోన్ చేసి ఇన్సూరెన్స్ అడుగుతుంది, అది అట్లా ఉంటది వాళ్ళ మైండ్ సెట్ అనేది అట్లా ఉంటది ఎన్నట్టుకున్నా కూడా. ఇప్పుడు అదే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్సూరెన్స్ అడిగింది అనుకోండి, అది ఎట్లుంటది? మంచిగా ఉంటది. అది ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగితే కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అది వేరుంటది. మనం పోయి వాళ్ళని పదే ఫోన్ చేసి అడుగుతా అంటే వాళ్ళ మంచి కొరకు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నెగిటివ్ అర్థం చేసుకుంటారు. నెగిటివ్ అర్థం చేసుకుంటారు. అది నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, నా ఫ్యామిలీ ఏమైనా అయినా ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి ఎవరు కూడా ఆలోచించండి. అదే వానికి ఏదైనా దావతులకైతే పైసలు వస్తాయి, ఏదైనా ఫంక్షన్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఏదైనా మామూలుగా వీళ్ళు ఫంక్షన్లకు అటు ఇటు టూర్లకు పోతారు, దానికి పైసలు వస్తాయి. మరి వాళ్ళ ఇంటి పక్కనోడు ఎట్లా చచ్చిపోయిండో కూడా వాళ్ళకి, సపోజ్ ఏదైనా రోగం వచ్చి చచ్చిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ వచ్చిపోయినా చూస్తే అప్పుడు పక్కన వాళ్ళు కూడా అంటారు, ఏమంటారు, అదే వీడు ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిగా ఉండే కదా అని అంటారు. అట్లా అన్నా కూడా వాళ్ళకు అలాంటి మైండ్కి రాదు, అది అసలు మైండ్కి రాదు. ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడు మైండ్కి వస్తుంది? వాని ఇంట్లో వాడన్నా అనారోగ్యంగా కానీ, లేకుంటే ఏదైనా ఆర్థిక బాగా ఇబ్బందులు ఉండి ఏదైనా సూసైడ్ చేసుకోవడం వల్ల కానీ అట్లా చనిపోయినప్పుడు ఆ పర్సన్కి అప్పుడు అర్థమవుతుంది. మీరు ఎన్ని రోజులు ఏం చెప్పినా కూడా అతనికి అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు, అరే ఇట్లా ఇన్సూరెన్స్ కట్టుకుంటే నన్ను సేవ్ చేసేది, లేకపోతే ఎన్నో రోజులు నా భూములు అమ్ముకోకుండా ఉండేది, అట్లా అన్నప్పుడు అలాంటి టైంలో వాళ్ళకి అర్థమవుతా ఉంటారు. దానికి మనం ఏం చేయలేము సార్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మంచిగా ఉండాలని చెప్తున్నాం, అంతే తప్ప మనం ఏం చేయలేం. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం. ఇది ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు, హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అట్లా అన్నట్టు. ఇది వాళ్ళకి జనాలకైనా మనం చెప్పాలి అంతే, జనాలను మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. మన ప్రయత్నం నుంచి చెప్పాలి, ఇట్లా బాగుంటుందని చెప్పాలంటే. జనాలను మార్చే ప్రయత్నం ఇవ్వని వల్ల కాదు, ఎంతటి మోడైనా వంతను కాదు, ఎంతటి తోపాడైనా వంతను కాదు. కట్టుకోవాలనుకున్నప్పుడు వాడు అట్లా వాడి ఫ్యామిలీ కొరకు వాడు ఏమంటే కట్టుకుంటారు, లేకుంటే లేదు. మనం చేయాల్సింది మన ధర్మం చెప్పడం, ఇట్లా ఉంటదని, ఇట్లా ఉంటే మీకు ఇట్లా ఈజీ అవుతుంది, మనం మాత్రం చెప్పాలి. మీకు ఆరోగ్యం, ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది చెప్పాలి. మనం చెప్పే బాధ్యత మనది. చేసుడు చేయకపోవడం వాళ్ళ ఇష్టం. ఇట్లా ఉంది, ఉంటే ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పాలి, అంతే సార్. మనం ఏం చేయలేము. దీనికైనా మంచిది, ఇప్పటికైనా కూడా మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాక్సిమం మీకు అడ్వైజ్ ఎవరైతే మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడో అతను మీ యొక్క దేవునిలాగా భావించి మీరు కావాల్సిన సజెషన్స్ తీసుకోండి. మీరు అతని దగ్గర తీసుకుంటారా తీసుకోరా తర్వాత విషయం, కానీ ఫస్ట్ అతని దగ్గర నుంచి అది ఏముంది, ఇన్సూరెన్స్ ఏ ప్లాన్ బాగున్నాయి ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాని గురించి సమాచారం మీ యొక్క ఎవరైతే వస్తారో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు మీ శ్రేయాబులు అయితేనే ఇన్సూరెన్స్ గురించి అడుగుతారు. శ్రేయాబులు కాకుంటే మిమ్మల్ని ఎవరు అడగరు. థ్యాంక్ యూ.